అన్నదాతల చలో ఢిల్లీ ఆందోళనలో భాగంగా ఇవాళ భారత్ బంద్ కొనసాగుతోంది. రైతుల పట్ల కేంద్రం వైఖరిని నిరసనకారులు నిరసిస్తూ రోడ్డెక్కారు. సంయుక్త కిసాన్ మోర్చా కేంద్ర కార్మిక సంఘాలతో కలిసి ఉదయం 6 గంటల నుంచే ఆందోళనలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా కార్మికులు, మహిళలు, పలు వర్గాల మద్దతుతో రహదారుల్ని దిగ్బంధిస్తున్నారు కర్షకులు. ఎక్కడికక్కడ రైలు రోకోలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ఆందోళనలు చేపట్టనున్నారు. ఎంఎస్పీ చట్టబద్ధతతో పాటు 21 డిమాండ్ల పరిష్కారానికి పట్టుబడుతున్నాయి రైతు సంఘాలు. ధరల పెరుగుదల నియంత్రణ, నిత్యావసరాలపై జీఎస్టీ తొలగింపు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలంటున్నాయి. ఆహార భద్రత, అందరికీ ఇళ్లు, ఉచిత విద్య, కనీస వేతనం, ఉపాధి కల్పన అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. రుణమాఫీ, రైతు సమస్యల పరిష్కారం, విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణ, రైల్వే రాయితీల పునరుద్ధరణ, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత సహా కీలక డిమాండ్లతో నిరసనలు తెలుపుతున్నారు కర్షక నేతలు. అయితే ఈ బంద్లో అత్యవసర సేవలు, బోర్డు పరీక్షలు, విద్యా సంస్థలు, బ్యాంకులకు మినహాయింపు ఇచ్చారు.